ఉద్యమ నాయకుడు గాయకుడు సాయిచంద్ కి బీఆర్ఎస్ ఘన నివాళులు. వనపర్తి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ తరపున ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలో తన ఆటపాటలతో యువతను చైతన్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వల్లనే మన భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ఉద్యమించిన సాయిచంద్ మొదటి వర్ధంతిని నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పి. రమేష్ గౌడ్లు మాట్లాడుతూ తెలంగాణ ఉన్నంత వరకు సాయిచంద్ ప్రజలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. జోహార్ సాయిచంద్ గారు, జోహార్ సాయిచంద్ గారు, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తన గొంతుకతో మరి పాట ఆటతో సాయిచంద్ గారు మరి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు తన ఆటపాటతో ఎనలేని సేవలు చేసి బీఆర్ఎస్ పార్టీని విజయపదంలో నడిపించినట్టు సాయిచంద్ మరి మొన్నటి ఎన్నికల్లో లేకపోవడం చాలా తీరని లోటుగా ప్రజలు మరి మా శ్రేణులందరూ కూడా భావించడం జరిగింది. సాయిచంద్ లేని లోటు తెలంగాణ ప్రాంతంలో చాలా స్పష్టంగా కనబడుతున్నది. మొదటి బీఆర్ఎస్ గెలుపుకోవడంలో కూడా ఆయన పాత్ర లేదనే విషయం స్పష్టమైంది. మరి కనుక సాయిచంద్ వారసులైన వారి పిల్లలైనా మరి తనలాగానే తన గొంతుకతోన మరొకసారి తెలంగాణ మలి పోరాటంలో ఎలా విజయం సాధించామో మరి ఈ జరిగిన అభివృద్ధి పదంలో కూడా వాళ్ళ పాత్ర జరగాలని వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మరి ముఖ్య నాయకులందరూ కలిసి సాయిచంద్ మొదటి వర్ధంతిని ఘనంగా నివాళులర్పించి జరుపుకోవడం జరిగింది. జై తెలంగాణ.